0, 1. Let's get started. Let's get started. ఏ వాట్సాప్ గైస్, నమస్తే, రామ్ రామ్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియో వచ్చేసి ఐఫోన్ 17 ఓవరాల్ రివ్యూ. ఓకే, ఇది నేను సెప్టెంబర్లో పర్చేస్ చేశాను. నేను ఐఫోన్ 17 నెక్స్ట్ లెవెల్ ఫోన్ అసలు ఇది. సో ఇప్పుడు మీకు 1 బై 1 విత్ స్పెక్స్ అన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి రివ్యూ చేద్దాం ఐఫోన్ 17. బికాస్ ది బెస్ట్ ఫోన్ ఇది అసలు. ఇది ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఫోన్ ఇది. కెమెరాలో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ, బ్యాటరీలో కానీ, నీకు డే టు డే యూజెస్కి అన్నిటికీ సూపర్, అసలు సూపర్ ఫోన్ అసలు ఇది. సో ఒక్కసారి మీకు దీని స్పెక్స్ ఓవర్వ్యూ ఇచ్చేస్తా. సో ఇది 256 GB, 8 GB ర్యామ్. ప్రీవియస్గా ఐఫోన్ 16కి 6 GB ర్యామ్ ఉంటుండే, బట్ ఇప్పుడు 8 GBకి ఎక్స్టెండ్ చేసారు. సో ది బెస్ట్ ఇన్ పర్ఫార్మెన్స్ వస్తుంది దీంట్లో. అండ్ మీకు అన్ని 5G సంబంధించిన చిప్ సెట్స్ ఉన్నాయి దీంట్లో. సో మనకి దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ iOS 26 తోని వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం, ఓకేనా? డన్. సో ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది సెరామిక్ షీల్డ్ గ్లాస్ ఇది. మీకు బ్యాక్ కూడా గ్లాస్ ఉంటుంది. ఈ కలర్ కొంచెం మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది మొత్తం. సో మీకు కొంచెం పట్టుకున్నా కూడా కొంచెం ఫీల్ బాగుంటుంది అసలు ఫోన్లో. చాలా బాగుంది అసలు ఇది మ్యాట్ ఫినిషింగ్. సో దీనిది మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్. సో దీనిది వైడ్ యాంగిల్ కూడా 48 మెగాపిక్సెల్. మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీకు బాగా అప్గ్రేడ్ చేసినారు అన్నట్టు యాక్చువల్గా. ఇది చూడండి అసలు ఎంత బాగుందో కెమెరా. మంచిగా అప్గ్రేడ్ చేశారు దీంట్లో. ఇట్లా పానోరామిక్ ఇట్లా ఇవన్నీ వ్యూస్ కూడా ఉన్నాయి. సో ఇది నా మంచిగా చాలా బాగా వస్తుంది అసలు దీంట్లో. అసలు దీంట్లో జూమింగ్ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో దీని బ్యాక్ కెమెరాలో కూడా ఇక్కడ మనకు HEIF అని చెప్పేసి ఇక్కడ 48 మెగాపిక్సెల్ కూడా అప్గ్రేడ్ అంటే చేసుకోనికి, రెజల్యూషన్ సెట్ చేసుకోనికి కూడా వచ్చింది. సో ఈ ఆప్షన్ బాగుంది అసలు, చాలా బాగుంది అసలు ఇది. సో ఇంకా వీడియో విషయానికి వస్తే ఇంకా మనం దీంట్లో మనకు 4K వరకు 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది HD 60 FPS మాత్రమే ప్రిఫర్ చేస్తా. దానికన్నా ఎక్కువ అయితే ప్రిఫర్ చేయ. ఎందుకంటే దాన్ని బట్టే డేటా కూడా తీసుకుంటుంది కాబట్టి. సో మెమరీ కూడా దాన్ని బట్టే తీసుకుంటుంది కాబట్టి. అండ్ మోర్ ఎవర్ ఫొటోస్ అయితే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. మ్యాక్రో షాట్స్ కూడా మస్తు చాలా బాగా వస్తాయి. ఇంకా పోర్ట్రేట్లో చాలా అప్గ్రేడ్ చేసినారు యాక్చువల్గా. ఈ 2xలా చాలా బాగా వస్తాయి ఫొటోస్. మీకు శాంపిల్ ఫొటోస్ చూపిస్తా చూడండి. శాంపిల్ ఫొటోస్ అండ్ వీడియోస్ చూపిస్తా. ఒక్కసారి వీడియో చూడండి, క్లారిటీ చూడండి, అసలు డీటెయిలింగ్ ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వస్తుంది అసలు. ఎంత 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 క్రిస్టల్ ఉంది చూడండి అసలు, చాలా బాగుంది. సో ఇది వీడియో. ఈ వీడియో వచ్చేసి HD 60 FPSలో తీసిన. అయినా కూడా చూడండి ఎంత బాగా వచ్చింది అసలు, క్రిస్టల్గా వచ్చింది అసలు, చాలా బాగా వచ్చింది వీడియో. సో మీకు ఒక పోర్ట్రేట్ ఫోటో చూపిస్తాను, చాలా బాగా వచ్చింది. అంటే నైట్ టైంలో కూడా పోర్ట్రేట్ బాగా మంచిగా ఉండే. సో మీకు పోర్ట్రేట్ చూపించాలంటే నేను మీకు లేదు ప్రస్తుతానికైతే. అంటే ఉన్నాయి కానీ ఎక్కడున్నాయో తెలియదు. యాక్చువల్గా ఇది కూడా పోర్ట్రేట్లో తీసింది. అటెన్షన్ టు డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. చూడండి ఫేస్ కూడా ఫుల్ సన్లైట్ ఉంది, అయినా కూడా బాగా వచ్చింది. సో పోర్ట్రేట్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి పోర్ట్రేట్. సో ఇది. సో మీకు వీడియో చూపించేసాను, పోర్ట్రేట్ చూపించేసాను. నార్మల్ ఫొటోస్ యాజ్ యూజువల్ వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి ఫొటోస్. సో చూడండి ఇది నార్మల్ ఫోటో, ఎంత 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 క్లియర్గా మంచిగా వచ్చింది చూడండి. సో ఇది డే లైట్లో తీసినది. నార్మల్ ఫోటో ఇది, వితౌట్ ఎనీ
ఎఫెక్ట్స్ ఎనీ యాడ్ చేయకుండా. వెనకాల కూడా మంచిగా డీటెయిలింగ్ బ్లర్ అయినట్టు అనిపించింది. సో ఇది బ్యాటరీ పర్ఫార్మెన్స్ మీరు ఒక రోజు మొత్తం యూజ్ చేయొచ్చు. నో ఇష్యూస్ విత్ బ్యాటరీస్. ఎందుకంటే నేను నార్మల్‌గా యూజ్ చేస్తా. అంత గేమింగ్ గూడా ఏం చేయ కాబట్టి. సో ఇప్పటివరకు బ్యాటరీ మాత్రం బానే ఉంది. సో ఇప్పటివరకు దీంట్లో బ్యాటరీ ఆప్టిమైజేషన్ అని ఒకటి కొత్త ఆప్షన్ యాడ్ చేసినారు. ఎట్లా అంటే మీరు 80% నేనైతే 80%కి సెట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే 80% కన్నా ఎక్కువ చార్జ్ చేస్తే కూడా బ్యాటరీ హెల్త్ అనేది డ్రాప్ అయితదని చెప్పేసి, ఇంకా నేను అంతే పెట్టుకున్నాను. సో ఇప్పటివరకు నేను చేసిందైతే 91 సైకిల్ కౌంట్ చేసిన. 100% ఉంది. బికాజ్ నేను సెప్టెంబర్‌లో ఇగ ఫస్ట్ యూజ్ ఇన్ సెప్టెంబర్ 2025. సో అట్లా. ఎందుకంటే 80% కన్నా ఎక్కువ పెడ్ పెడితే ఎప్పుడు 100 చార్జ్ చేస్తే బ్యాటరీ అనేది డ్రాప్ అయితదని చెప్పేసి, సో నేను 80కే ఫిక్స్ అయిపోయినా. సో మీరు కూడా అట్లనే ట్రై చేయండి 80కి చాలా బావుంటది. అండ్ దీంట్లో నార్మల్ యాజ్ యూజువల్ యాక్షన్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇక్కడ మీకు ఏందనంటే కెమెరాకి ఇక్కడ ఇచ్చిండ్రు. ఇది జెస్టర్ లెక్క పనిచేస్తది. సో ఇప్పుడు మీరు కెమెరా ఇట్లా ఓపెన్ చేసి చూ ఇట్లా చేసిర్రంటే ఇట్లా జూమ్ ఇన్, జూమ్ ఔట్ అయితది ఇట్లా. సపోజ్ మీకు ఇది చూపిస్తా చూడండి. లైక్ ఇట్లా, ఇట్లా జూమ్ ఔట్ ఫ్రంట్ కెమెరా ఇట్లా. బావుంది అసలు. అంటే ఈ ఫీచర్ కానీ నేను ఎక్కువ ఏం యూజ్ చేయ. సో నార్మల్ యూసేజ్ వాళ్ళకి మంచిగా అనిపిస్తది. అండ్ ఇంకా మీకు అన్నీ పర్ఫార్మెన్స్ ఈ స్క్రీన్ కూడా మీకు 120 హెర్ట్జ్ డిస్‌ప్లే అన్నట్టు. అంటే స్మూత్ ఫ్లికరింగ్ ఉంటది మీకు. అసలు ఏం పాత దాని లెక్క ఇట్లా లాగ్ అని ఇట్లా ఏమి అనిపియదు. చూడండి అసలు ఎంత స్మూత్‌గా ఇట్లా ఎళ్ళిపోతుందో. సో ఇది 120 హెర్ట్జ్ అంటే యాస్ పర్ ది రిక్వైర్మెంట్ అది చేంజ్ అయిపోతా ఉంటది. అంటే దేంట్లోనైనా బ్రౌజ్ చేస్తా ఉంటే మీరు ఎళ్ళిపోతూనే ఉంటది. సో ఇది చాలా చాలా మంచి ఫీచరే అసలు యాక్చువల్‌గా ఇది. చూడండి ఎంత మంచి స్మూత్‌గా ఉంటదసలు. 1 సెకండ్ ఆ వైఫై ఆన్ చేస్తా. చూడండి. అంటే మీకు పాత దానికన్నా ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. ఈ ఫీచర్ అనేది చాలా బాగా అనిపించింది. సో మీకు ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ చెప్పేసాను. కెమెరా కూడా మీకు చెప్పేసినాను. సో డిస్‌ప్లే ఇంకా దీని బాడీ వచ్చేసి ఇది మొత్తం ఈ మొత్తం అల్యూమినియం బాడీ ఇదంతా. అల్యూమినియం ఫ్రేమ్ ఇదంతా. బ్యాక్ వచ్చేసి గ్లాస్, ఫ్రంట్ వచ్చేసి సెరామిక్ గ్లాస్ ఇది. సో మీకు సెల్ఫీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి. అదైతే పక్కా మీకు ఫిక్స్ అది. ఇంకా మీకు కెమెరాస్ కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. అసలు ఓవరాల్‌గా ఈ మొత్తం నేను సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అట్ ప్రెజెంట్ డిసెంబర్ వరకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్ వరకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉందసలు. నేను చాలా అంటే నేను అందరూ అప్‌గ్రేడ్ చేయాలా వద్దా అని చెప్పేసి అని అనుకుంటారు. బట్ 100% నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఐఫోన్ 17కి అప్‌గ్రేడ్ చేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీ దగ్గర పాత 13, 14 అట్లేమన్నా ఉంటే. ఓకే. సో ఐఫోన్ 14 నుంచి, 13 నుంచి, 15 నుంచి, 16 నుంచి దీనికి అప్‌గ్రేడ్ చేసుకోవడం బెటర్. చాలా బెటర్ థింగ్ ఇది. ఎందుకంటే ఇది ది బెస్ట్ ఇన్ పర్ఫార్మెన్స్, ది బెస్ట్ ఇన్ కెమెరా అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు ఈ ఫోన్‌ల. మళ్ళా ఈ టెక్స్చర్ ఫీల్ ఇదంతా. ఇది కూడా చాలా బావుంది. సో ఓవరాల్‌గా 3 మంత్స్‌ల చాలా మంచిగా అనిపించింది నాకు ఈ ఫోను. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ చూడండి. అప్‌గ్రేడ్ చేయాలంటే చేసుకోండి. బట్ నేను తీసుకున్నప్పుడైతే ప్రైస్ వచ్చేసి మీకు చూపిస్తా చూడండి. నేను తీసుకున్నప్పుడు 82,900 ఏమో ఉండే. నేను తీసుకున్నప్పుడైతే 82,900 ఉండే. సో ఇప్పుడు మైట్ బి 82,900 ఉండే. సో ఇప్పుడు కార్డ్ ఆఫర్స్‌తోని నాకు తెలిసి 5,000 క్యాష్ బ్యాక్ ఏమో వస్తది. సో ఇది 256 జీబీ వేరియంట్. ఇందులో కలర్ ఆప్షన్స్ మాత్రం ఇవున్నాయి. చూడండి ఒకసారి. నేను బ్లాక్ ఎందుకు తీసుకున్నాను అంటే, సో బ్లాక్ తీసుకుంటే ఏందన్నానంటే, ఇప్పుడు నేను ఏదైనా పౌచ్ ఏసిన నేను. ఇప్పుడు ట్రాన్స్‌పరెంట్ పౌచ్ ఏసిన.
సో ట్రాన్స్పరెంట్ పౌచెసే చూడండి ఎంత మంచిగా కనబడుతుందో. సో ఇట్లా ఫీల్ కూడా ఇట్లా పట్టుకోనికి కూడా ఫీల్ బాగుంటుంది. సో అందుకనే నేను బ్లాక్ కలర్ ఈ కలర్ చూస్ చేసుకున్నా. కానీ నేను కంప్లీట్ బ్లాక్ కూడా అనలేము. కైండ్ ఆఫ్ స్పేస్ గ్రే లెక్క, అంటే కొంచెం ఈ మ్యాటీ ఫినిష్ ఇది ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇది చాలా బాగుంది అసలు ఇది. అండ్ నేను నేను పౌచెస్ ఇంకా నేను మీకు తెలిసిందే, నేను అన్ని పౌచెస్ అన్ని మంచి వాడతా. సో ఈ ఈ పౌచెస్ నేను వేస్తా యూఏజీ, ఇదొకటి కార్బన్ ఫైబర్ది. సో మంచిగా ఉంటుంది. సో ఎందుకంటే బ్లాక్ సూట్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో బ్లాక్ తీసుకున్నా. అండ్ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీకు ఏమున్నా కూడా మీకు యూ కెన్ ఆస్క్, కమెంట్ చేసి అడగండి. కమెంట్ చేసి అడిగితే అన్నీ మీకు చెప్తాను నేను. బికాస్ ది ఫోన్ అనేది చాలా చాలా బాగుంది అసలు. అంటే నేను 3 months వాడుతున్నాను కాబట్టి ఒక్కసారి మీకు రివ్యూ చేసి చూపిస్తే తెలుస్తుంది అని చెప్పేసి నేను కూడా. ది బెస్ట్ అయితే కెమెరా అయితే ది బెస్ట్ అప్గ్రేడ్ అనిపించింది నాకు. ఎందుకంటే నేను కూడా చిన్న చిన్న వీడియోస్ షూట్ చేస్తాను కాబట్టి. సో నాకు కెమెరా అయితే ది బెస్ట్ అనిపించింది. కెమెరా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఈ కెమెరాకి అయితే 10 out of 10 ఇవ్వచ్చు. అంటే నేను ప్రో మోడల్స్ వాడా, నాకు ఇష్టం లేదు ప్రో మోడల్స్. సో 17 అయితే బెస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.